ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో న్యూ మోడర్న్ హౌస్. సో ఇదైతే న్యూ హౌస్ అనమాట. సో మొత్తం అయితే ఓపీ ఉంది. మొత్తం టోటల్ ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో. హే హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఈరోజు వచ్చేసి మనమైతే న్యూ మోడర్న్ హౌస్ అయితే విజిట్ చేయబోతున్నాం. దీన్ని అయితే బిల్డ్ చేసింది ఇండియన్ జోకర్ వైటీ అనమాట. సో టోటల్ దీన్ని అయితే చూసేద్దాం అనమాట ఈరోజు మనం. సో వస్తుంటే కొంచెం డ్యామేజ్ అయిందనమాట మన జీ వ్యాగన్కి. సో నెవర్ మైండ్, ఇక్కడైతే మన కార్ని అయితే పార్కింగ్ చేసేద్దాం. ఇదైతే ఒక పెద్ద సిటీ అనమాట. ఈ సిటీ మొత్తాన్ని అయితే మనం వచ్చే వీడియోలలో చూద్దాం. కాకపోతే ఈరోజు అయితే ఇది ఒక మోడర్న్ హౌస్ని అయితే చూద్దాం. ఒక మోడర్న్ హౌస్ అనే కాదు, కింద అయితే ఇంకొకటి ఉందన్నమాట దీనికి ఇల్లు కింద. ఓకే, కింద ఇంకొకటి ఉంది ఇల్లు దీనిది. సో ఇక్కడ వస్తే ఇక్కడ అంతా ఇంటీరియర్ అనమాట ఇదంతా. ఇదైతే ఓకే బెడ్రూమ్ అనుకుంటుంది. గైస్ ఇది బెడ్రూమే. సో ఎస్ ఇది బెడ్రూమ్. అండ్ ఇక్కడ బయటకు వెళ్తే ఏమన్నది ఇంకా ఓకే మొత్తం డోర్స్ ఇవన్నీ బంద్ వస్తున్నాయి. అండ్ ఇది పైనకి అనుకుంటాయి దారి. సో ఇదైతే పైనకి స్టేర్స్ అనమాట ఇవి పైనకి. సో ఇక్కడ అయితే మొత్తం ఖాళీగా. సో ఇక్కడ గోల్ఫ్ ఆడతారు అనుకుంటున్నా తెలిసి. ఎస్ ఇది ఇక్కడ గోల్ఫ్ ఆడతారు. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడైతే మొత్తం ఇంకా ఖాళీగా ఉంది. ఇక్కడైతే బయట వరండా అనమాట. సో ఇక్కడ మనకైతే ఎలాంటి సపోర్టింగ్స్ అయితే లేవు. స్పీడ్గా వస్తే ఇక్కడ కింద పడిపోవడమే, ఏం లేదు. ఇక్కడ ఓపీ ఉంది మొత్తం లుక్ అయితే. అండ్ ఇప్పుడైతే కిందికైతే వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ దుంకి అండ్ లెట్స్ గో కిందికైతే వెళ్ళిపోదాం. సో ఇంకా కింద ఇక్కడ ఏం లేవు చూడడానికి. అండ్ ఇదైతే అవుటరియర్ అండ్ సూపర్ ఉంది మొత్తం అయితే. రియలిస్టిక్గా ఉంది టోటల్. మనమైతే ఇప్పుడు వేరే జీ వ్యాగన్ అయితే తీసుకుందాం. అదైతే కొంచెం రిపేర్ ఉంది కదా, కొంచెం కదా చాలా రిపేర్ ఉంది. అండ్ దీని లుక్ వచ్చేసరికి సూపర్ ఉంది. ఓకే, దీని సీట్ కూడా తెలుసు కదా గైస్, 6666 డైల్ చేస్తే మన జీ వ్యాగన్ స్పాన్ అయిపోద్ది. మనమైతే మనకి ఇష్టమైన కలర్ బ్లూ అయితే పెట్టుకుందాం దీనికి. సో రెడ్ ఉంటే మనకు కొంచెం బాగాలేదు. సో బ్లూ కలర్లో అదిరిపోయింది అనమాట జీ వ్యాగన్. చూడండి ఎంత మంచిగా ఉందో బ్లూ కలర్లో. సో అన్ని బ్లూ కలర్లో ఉంటాయి పోదబ్బా. ఇది ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కార్స్ అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి, కాకపోతే కొన్ని వైట్ కలర్లో ఉన్నాయి, అది వేరే విషయం. సో ఇప్పుడైతే మనం మోడర్న్ హౌస్ అయితే చూసేసినాం. ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ బేస్ని అయితే చూద్దాం. ఇదైతే ట్రీ హౌస్ తెలిసిన విషయమే, ఇవన్నీ అయితే మనకు తెలుసు. ఇప్పుడైతే మనం ఇక్కడికి జరిపి అండర్ గ్రౌండ్ అయితే చూద్దాం అనమాట. అండర్ గ్రౌండ్ హౌస్. సో లెట్స్ గో. ఇక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే మనమైతే ఆటోమేటిక్గా ఇవి కంటైనర్స్ అయితే పుష్ చేస్తాయి కిందికి. అండ్ దెన్ దాని తర్వాత మనమైతే అండర్ గ్రౌండ్ సిటీలోకి అయితే పడిపోతాం. ఇదైతే ఒక రూమ్ లాంటిది, చిన్నది అంతే. సో అయితే ఏం పెద్దగా ఉండదు. సో అంతే. ఇంకా ఇక్కడ వెనకాలకైతే వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడైతే కార్ ఆపేద్దాం, ఇక్కడ పార్కింగ్ అయితే చేద్దాం అనమాట. అండ్ ఓకే పైనకి లేవుడుగా మనోడు. ఓకే అడిదికి వెళ్ళొద్దు, ఇప్పుడైతే ఇడిదికి వెళ్ళాలి మనం. అక్కడైతే మొత్తం స్టంట్స్ అనుకుంటాను తెలిసి ఇదంతా. నో స్టంట్ కాదు, ఇక్కడైతే తోస్తా అనుకుంటాం మననే అటు ఇటు, అంటే ఆర్మీ రూమ్కి. సో ఇడిదికి వెళ్తే నాకు తెలిసి ఇంకొక రూమ్ ఉంటుంది అనుకుంటా. సో వెళ్దాం. ఓకే ఇక్కడ ఇది తోస్తుంది అటు ఇటు నన్ను. సో అరే ఆగే. ఓకే ఇడిదికి వస్తే ఇక్కడ ఓకే మొత్తం ఇక్కడ అటు ఇటు తిరిగేటట్టున్నాయి. అండ్ వాటర్ స్విమ్మింగ్ పూల్ కడితే అయిపోదు అబ్బాయి ఇక్కడ ఒకటి వీళ్ళు, కానీ అలా లేదు. అండ్ ఓపీ ఉంది అబ్బాయి ఇదంతా ఇక్కడ. ఓకే మొత్తం సూపర్ ఉంది. ఇక్కడైతే పార్కింగ్ అనుకుంటా. గైస్ ఇదంతా పార్కింగ్. ఇక్కడైతే ఎగ్జిట్. సో పైనకి వెళ్ళి బయటికి వెళ్ళడమే. సో డైరెక్ట్ మనం పుష్ అయితే చేస్తుంది. ఓకే ఇప్పుడైతే మనం జీ వ్యాగన్ అయితే మళ్ళీ తీసుకుందాం. సో ఓకే కార్ ఎక్కుదాం. అండ్ ఇప్పుడైతే మనం బయటకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో వెనకాలకి. అండ్ ఇప్పుడైతే పైనకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఓకే ఆగే కార్ ఏంది గైస్, పోవట్లే ముందుకి. ఇప్పుడైతే ఇక్కడికి స్ట్రైట్గా వెళ్ళాలి. సో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. నాకు తెలిసి ఇది స్కై సిటీకి దారా లేకపోతే బయటికా డౌట్గా ఉంది అబ్బా నాకు. ఇప్పుడు పైనకి వెళ్తే మళ్ళీ కింద పడితే ఇన్ఫినిటీ ఎల్చిట్ కూడా ఆన్ లేదు. సో డైరెక్ట్ పైనకి వెళ్ళిపోతాం. ఓకే బయటకు వచ్చేసినాం గైస్ మనం. ఏం సెట్ చేసిరు గైస్ వీళ్ళుడా. సో మొత్తం ఒక రూమ్ లోపట ఓపీ లిటరలీ ఓపీ గైస్ ఇదంతా. సో ఏమన్నా గైస్ ఇదంతా. సో అండర్ గ్రౌండ్ సిటీ 2 సో ఇప్పుడైతే మనం ఇన్ఫినిటీ ఎల్చిట్ కోడ్ అయితే ఆన్ చేద్దాం. 9129 డైల్ చేస్తే మనకి ఇన్ఫినిటీ ఎల్చిట్ కోడ్ అయితే యాక్టివేట్ అయిపోద్ది. దీన్ని అయితే ఇప్పుడు బ్లాస్ట్ చేయాలి తప్పదు. సో ఇప్పుడైతే ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే బిల్డింగ్లో పడింది అబ్బా ఇదంతా. వేరే లెవెల్ ప్లానింగ్ అబ్బా, లిటరలీ బిల్డింగ్ లోపల ఉంది. చూసుకోండి గైస్ మీరు ఒకసారి చూడండి. సో ఇదంతా బిల్డింగ్ లోపల అవుతుంది అనమాట. సో వేరే లెవెల్ లిటరలీ.
అండ్ ఓకే గైస్, ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ గుడ్ బై, టాటా, బాయ్ గైస్.